హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ జాబ్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 18వ తేదీ మే 2025 స్టార్ట్ అయ్యి 6th జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో మొత్తం రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 403 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఇవి వచ్చేసరికి స్పోర్ట్స్ కోటా కింద అయితే జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇది శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 4 కింద అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి 25,500 నుంచి 81,100 వరకు అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే మొత్తం మనం దీన్ని అయితే ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి 2 స్టేజ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ట్రయల్ టెస్ట్ అనేది అయితే జరుగుతుంది. సో ఈ ట్రయల్ టెస్ట్ తర్వాత మనకైతే ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని తర్వాత మనకేంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే స్టేజ్ 1 అయితే టోటల్గా కంప్లీట్ అయితే అవుతుంది. ఈ స్టేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత మనకైతే స్టేజ్ 2 అయితే జరుగుతుంది. సో అది వచ్చేసరికి ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అయితే జరుగుతుంది. సో అంటే ఏంటంటే మనకు మెడికల్ చెకప్ అనేది అయితే చేస్తారు. సో ఈ మెడికల్ చెకప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి ఇందాక చెప్పుకున్నాం కదా మనము హెడ్ కానిస్టేబుల్ జాబ్ అండి. ఇది జనరల్ డ్యూటీ కింద అయితే స్పోర్ట్స్ కోటా కింద అయితే జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. టోటల్ ఇండియా వైజ్ అయితే మనకైతే ఈ జాబ్స్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏంటంటే ఇందాక మనకేంటంటే జాబ్స్ అనేది ఓన్లీ ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే మనం అయితే అప్లై చేయాల్సింది ఉంటుంది. సో ఎనీ పోస్టల్ ద్వారా అయితే అప్లై చేయడానికి అయితే ఉండదు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి CISFRECTT.CISF.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో పే స్కేల్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. లెవెల్ 4 25,500 నుంచి 81,100 వరకు అయితే మనకైతే ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో మనమైతే డెఫినెట్లీ యాజ్ ఎ ఇండియన్ పర్సన్ అయితే అయి ఉండాలి మనమైతే అప్లై చేసుకోవడానికి. సో వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము ఏ అందునున్నాయో. సో ఫస్ట్ వచ్చేసరికి రేషియో అండి. సో ఈ రేషియో అనేది ఏంటంటే మెన్ కేటగిరీకి మొత్తం మనకైతే అంటే వెయిట్ వైజ్ మనకేంటంటే ఓవర్ 48 కేజీ నుంచి 52 కేజీ కేటగిరీ వైజ్ మనకేంటంటే ఒక వేకెన్సీ సో అలా ఇవ్వడం జరిగింది. సో మెన్ వేకెన్సీకి వచ్చేసరికి 6 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఉమెన్ కేటగిరీకి వచ్చేసరికి 5 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి టేక్ 1 అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 2 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ ఉమెన్స్ కేటగిరీ వచ్చేసరికి 6 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ వెయిట్ వైజ్ అయితే జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి కరాటీ అండి. సో ఈ కరాటీ నుండి మొత్తం మనకు రిలీజ్ అయింది మెన్ కేటగిరీ వచ్చేసరికి 8 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి 6 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ పెంకెట్ సైలాట్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం మెన్ కేటగిరీకి 10 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి సో ఇక్కడ వచ్చి ట్రెండింగ్ ఫైటింగ్ ఈవెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ మనకైతే 10 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ దీని తర్వాత మనకైతే ఆర్చరీ నుంచి అండి. ఆర్చరీ నుంచి మొత్తం మనకైతే 8 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది మెన్ కేటగిరీకి. సో దాని తర్వాత ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి మొత్తం మనకైతే 8 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి కాయాకింగ్ అండి. సో ఈ కాయాకింగ్ నుంచి మనకేంటంటే మెన్ కేటగిరీకి వచ్చేసరికి మొత్తం 6 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి 6 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది.
నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి కెనోయింగ్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 6 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది మెన్ కేటగిరీ. ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి 6 వేకెన్సీ. నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి రోవింగ్ అండి. రోవింగ్ నుంచి మొత్తం మనకైతే 6 జాబ్స్ ఓపెన్ అయ్యాయి మెన్ కేటగిరీకి. ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి 6 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫుట్బాల్ అండి. ఈ ఫుట్బాల్ ఏంటంటే మనం ఏంటంటే మొత్తం మనకైతే ప్లేయర్స్ యాజ్ ఎ టీమ్గా ప్లేయింగ్ చేస్తారు కాబట్టి ఇక్కడ టీమ్ వైజ్ అయితే జాబ్స్ రిలీజ్ అయ్యాయి. మొత్తం మనకైతే 9 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి మెన్ కేటగిరీకి. సో ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి 20 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్బాల్. సో ఇది కూడా ఏంటంటే యాజ్ అ టీమ్గా ప్లేయర్స్ ఆడతారు కాబట్టి టీమ్ వైజ్ మనకైతే 5 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది మెన్ కేటగిరీ. ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి 10 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి జిమ్నాస్టిక్స్ అండి. ఈ జిమ్నాస్టిక్ అనేది మనం ఏంటంటే యాజ్ ఎ టీమ్గా ఆడతారు ఇది కూడా. సో అందువల్ల ఏంటంటే 6 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి మెన్ కేటగిరీ. ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి 8 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత 12th వచ్చేసరికి ఫెన్సింగ్ అండి. ఈ ఫెన్సింగ్ వచ్చేసరికి ఏంటంటే ఫాయిల్ ఏపీ సాబ్రీ టీమ్ ఈవెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మెన్ కేటగిరీకి వచ్చేసరికి 4 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి ఇవి కూడా వాళ్ళకు కూడా 4 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి స్విమ్మింగ్ లేదా ఆక్వాటిక్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి మొత్తం 7 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి యాజ్ ఎ మెన్ కేటగిరీకి. అండ్ ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి 10 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఉమెన్స్ కేటగిరీకి. సో వాలీబాల్ అండి. వాలీబాల్ యాజ్ ఎ టీమ్గా ప్లే చేస్తారు కాబట్టి మెన్ కేటగిరీకి 3 అండ్ ఉమెన్ కేటగిరీకి వచ్చేసరికి 14 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ 16th వచ్చేసరికి సేపక్ టక్రావ్ అండి. దాని తర్వాత మెన్స్ కేటగిరీకి 4 జాబ్స్ అండ్ ఉమెన్స్ కేటగిరీకి కూడా సేమ్ 4 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ 17th అండి. 17th వచ్చేసరికి బాస్కెట్బాల్. సో ఇవి వచ్చేసరికి మెన్ కేటగిరీ 8 జాబ్స్ అండ్ ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి 12 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ 18th వచ్చేసరికి టెన్నిస్ అండి. టెన్నిస్లో మెన్ కేటగిరీకి 4 అండ్ ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి 4 జాబ్స్ అండి. 19th వచ్చేసరికి బ్యాడ్మింటన్ అండి. మెన్ కేటగిరీకి 4 జాబ్స్ అండ్ ఉమెన్స్ కేటగిరీకి సేమ్ 4 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. దాని తర్వాత లాస్ట్ 21 అండి. 20 వచ్చేసరికి సైక్లింగ్ అండి. మెన్ అండ్ ఉమెన్స్ కేటగిరీ సేమ్ 4 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 21th అథ్లెటిక్స్ అండి. ఇవి వచ్చేసరికి ఏంటంటే మెన్ కేటగిరీ వైజ్ టోటల్ 30 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి 28 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. 22 వచ్చేసరికి మనకేంటంటే బాక్సింగ్ అండి. బాక్సింగ్ నుంచి మొత్తం మనకేంటంటే కేటగిరీ యాజ్ ఎ కేజీ వైజ్ కేటగిరీ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. మెన్ కేటగిరీ అండ్ ఉమెన్ కేటగిరీ వైజ్ బోత్ 3 పోస్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి హాకీ నుంచి యాజ్ ఎ టీమ్ వైజ్ 7 అండ్ ఉమెన్స్ కేటగిరీ వైజ్ ఎటువంటి వేకెన్సీ అయితే రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి షూటింగ్ అండి. షూటింగ్లో మెన్ కేటగిరీ వైజ్ 1 అండ్ ఉమెన్స్ కేటగిరీ వైజ్ 2 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ 25th జాబ్ వచ్చేసరికి జూడో అండి. ఇది వచ్చేసరికి టోటల్ 2 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి మెన్ కేటగిరీ. ఉమెన్ కేటగిరీ వచ్చేసరికి 1 జాబ్ అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి 26th అండి కబడ్డీ అనేది ఏంటంటే యాజ్ ఎ టీమ్ ప్లేయర్స్గా ఆడతారు కాబట్టి మొత్తం 6 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్ లిఫ్టింగ్ అండి. వెయిట్ లిఫ్టింగ్ నుంచి మెన్ కేటగిరీకి వచ్చేసరికి 8 జాబ్స్, ఉమెన్ కేటగిరీకి వచ్చేసరికి 4 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ 28th వచ్చేసరికి రెస్లింగ్ అండి. రెస్లింగ్ నుంచి మెన్ కేటగిరీకి వచ్చేసరికి 13 జాబ్స్ అండ్ ఉమెన్ కేటగిరీకి వచ్చేసరికి 4 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి బాడీ బిల్డింగ్ అండి. సో బాడీ బిల్డింగ్ నుంచి మొత్తం మనకైతే టోటల్ 12 జాబ్స్ రిలీజ్ అయ్యాయి మెన్ కేటగిరీకి. ఉమెన్స్కి అయితే ఎటువంటి జాబ్స్ అయితే లేవండి. సో ఇవి మెన్ కేటగిరీ వైజ్ మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 204 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఉమెన్స్ కేటగిరీ వైజ్ ఏంటంటే మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 199 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో క్యాండిడేట్ ఎవరైనా కానీ అప్లై చేస్తుంటాడు కదా, అప్లై చేసిన ఒకటి కంటే ఎక్కువగా అప్లై చేస్తే ఏంటంటే ఏ రోజైతే ఫస్ట్ అప్లికేషన్ ఉంటుందో దాన్ని మాత్రమే వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తామని అయితే
చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే మనకేంటంటే అట్ ద టైమ్ ఆఫ్ ఏంటంటే ఎవరైతే కేటగిరీ వైజ్ ఉంటారో వాళ్ళైతే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకొని మనకు ట్రయల్ డేట్ అప్పుడైతే మనమైతే వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే పే చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉండదు. వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనమైతే ఇంటర్మీడియట్ చదివింటేనా మనమైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఇంకోటి వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మనకైతే 18 నుంచి 23 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. 1 ఆగస్టు 2025 నాటికి మన ఏజ్ అనేది 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ అనేది ఉండాలి. ఇంకా లేదు అలా కూడా క్లారిటీ లేదంటే 2 8 2002 నుంచి 1 2007 మధ్యలో అయితే మన ఏజ్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పార్టిసిపెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇండివిజువల్ ఈవెంట్కి అయితే సో ఎలా ఎవరెవరు ఎలిజిబిలిటీ, స్టేట్ ఈక్వివలెంట్, నేషనల్ ఎలా కండక్ట్ చేస్తారు ఏ విధంగా అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టీమ్ ఈవెంట్ వైజ్ ఎలా అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి ఏంటంటే ఎవ్రీ క్వాలిఫికేషన్ అండ్ ఎవ్రీ ఎలిజిబుల్ అనేది అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏంటంటే మనకి ఎవరి దగ్గర అయితే మనకు ఇంటర్నేషనల్ కాంపిటీషన్కు సంబంధించి డాక్యుమెంట్స్ అండ్ నేషనల్ గేమ్స్ అండ్ స్టేట్ గేమ్స్ సో దాన్ని బట్టి ఎవరు ఏ దానికి ఎలిజిబుల్ అని అయితే ఇక్కడైతే మనం చెక్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. ఒకసారి చెక్ చేసుకుందాము. సో ఇక్కడ ఏంటంటే హైట్ అనేది 160 సెంటీమీటర్ ఉండాలి అండ్ ఫీమేల్స్ వచ్చేసరికి 153 సెంటీమీటర్స్ ఉండాలి హైట్ అయితే. అండ్ ఎవరైతే గేమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, సో మారథాస్ అండ్ గోర్కాస్ అండ్ అడ్వైజెస్ సబ్జెక్ట్ టు ప్రొడక్షన్ టు సర్టిఫికేట్ అనెక్స్ 6 అనేది ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి ఎలిజిబిలిటీ అయితే వన్స్ చెక్ చేసుకోండి గైస్. సో ఇది సిఐఎస్ఎఫ్ సంబంధించి హెడ్ కానిస్టేబుల్ జాబ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్ అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.